కుమార్ గారు, అదే మరి సిఇఓ అండ్ ఎండి టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ లిమిటెడ్ శ్రీ కృష్ణమూర్తి గారు, నా పక్కనే ఇద్దరు బెనిఫిషరీస్ కూర్చున్నారు, దేవిక, నాగరాజన్. వాళ్ళ ఆనందం అయితే ఇంకా మాకు అనారోగ్యం మీద బాధ లేదు, ఆరోగ్యం మా చేతుల్లో ఉంది, నాకు అన్ని విషయాలు తెలిసినాయి, చాలా ఆనందంగా ఉన్నారు. మరొక్కసారి అందరికీ నమస్కారాలు. ఇక్కడుండే వాళ్ళకి మా ఆడబిడ్డల పైన ఉన్నారు, మా ఆడబిడ్డలకు కూడా నమస్కారాలు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవని అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీద కండ్రిక గ్రామానికి వచ్చాను. సంజీవని విన్నాం, కానీ మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలి. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవని ఔషధంతో లక్ష్మణస్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. అలాంటి ఆ అర్ధగిరిలో నీటిని తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం, ఇది మహిమ. చరిత్ర ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్తుంది. అందుకే ఆ నీళ్లకుండే మహిమ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి ఈ పవిత్రమైన గడ్డ మీద సంజీవని కార్యక్రమం చేయడం నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన ప్రభుత్వానికి సమిక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందులో భాగమే సంజీవని. ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. నిండు ఆరోగ్యం కంటే మించిన ఆస్తి లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారికి అలాంటి వ్యక్తులు అందరికంటే ధనవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు ఎన్నోసార్లు మనకు చెప్పారు. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంతో సంజీవిని ప్రాజెక్టు ఏడాది క్రితమే ప్రారంభించాం. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అలర్ట్ చేయడం నేటి ఆలోచన. ఆసుపత్రులు పెరగడం కాదు, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడం నిజమైన అభివృద్ధి. అది చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా సంజీవిని ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించాం. దీంతో 19,75,000 మంది ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవినితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవిని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. మీరు హాస్పిటల్కు పోయి వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఆరోగ్యానికి అవసరమైన ప్రతి అంశాన్ని సంజీవిని ప్రాజెక్టు ద్వారా గైడ్ చేస్తాం. అపాయింట్మెంట్ బుక్ చేసుకుని డాక్టర్ వద్దకు వెళ్ళవచ్చు. వైద్యం తర్వాత డాక్టర్ స్వయంగానే మీతో ఫాలో అప్ చేస్తారు. వర్చువల్ కనెక్ట్ ద్వారా ఎక్స్పర్ట్ ఉన్న ప్రాంతం నుంచి మీకు ఏ డాక్టర్ కావాలంటే ఆ డాక్టర్ని అందుబాటులోకి తెస్తాం. సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ కార్డు మానిటరింగ్ తయారు చేస్తాం. ఇప్పుడే చూపిస్తే మా ఆడబిడ్డ చూపిస్తా ఉంది. నా ఫోన్లో పెట్టుకొని ఈ క్యూఆర్ కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్ని వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవిని మహత్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. నీకు ఏ డౌట్ వచ్చినా ఏం తినాలి, ఏమి తినకూడదు, ఎందువల్ల ఈ సమస్యను అడిగితే మిమ్మల్ని అనునిత్యం గైడ్ చేస్తారు. ఒకవేళ అప్పుడు కూడా డాక్టర్ మీకు ఇది ఉంటే నేరుగా నెంబర్ ఇస్తాం, ఫోన్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్క కుటుంబానికి ఏ ఇస్తాం, ప్రతి కుటుంబానికి ఫిజికల్ గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. సంజీవిని ఈజ్ a citizen wellness mission by government of Andhra Pradesh. AP is moving from illness care to wellness care. Sanjeevani is not just a software. It is world's most advanced digital public health operation system. Sanjeevani brings the world's best health practices, modern and traditional to every citizen's doorstep through a seamless physical and virtual ecosystem. దీని నా ఉద్దేశం, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మొత్తం మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ కల్పించి మీకు ప్రపంచ స్థాయిలో వైద్య సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ప్రతి ఒక్క ఫ్యామిలీ విద్య వైద్యం చాలా ముఖ్యం. వైద్య ఖర్చులు పెట్టుకోలేక కుటుంబాలు చితికిపోయినాయి. పిల్లల్ని చదివించలేక కుటుంబాలు అప్పుల పాలైపోయారు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ ఖర్చులు తగ్గించడానికి, మీకు మెరుగైన ఆరోగ్యాన్ని కల్పించడానికి ఒక ఉద్యమంగా పనిచేస్తున్నాం. ఈ ఏడాది వైద్య రంగానికి 19,305 కోట్లు కేటాయిస్తున్నాం. 15వ ఆర్థిక సంఘం నుంచి అత్యధికంగా 2,600 కోట్ల రూపాయలు గ్రాంట్గా మన రాష్ట్రానికి వచ్చింది. ఇంకొక పక్క